అంటుండు. ఎట్లా వాపసు వస్తుంది? మీరు ఈయన పుస్తకాన్ని చేతికి వేస్తే కూర్చున్నప్పటి నుంచి ఈ కుర్చీల దోపిడీ తప్ప, బహిరంగ దోపిడీ తప్ప ఏమి ఉండదు. మొత్తం దోసుకొని ఆయన 800 కోట్లు, మళ్ళీ ఎలక్షన్లలో పెట్టే కోట్లు, మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చిన ప్యాకేజ్ డీలు, ఇవన్నీ దోసుకున్నట్టుగా సరిపోతుందమ్మా. మీ ఇష్టం ఇక. దాని తర్వాత నా దగ్గరకు వచ్చి మోర్లు నిండినాయి, రోడ్లు మంచిగా లేవు, దుమ్ము వస్తున్నది, దోమలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి అని చెప్పొద్దు మాకు. ఇవాళ 7 సంవత్సరాల నుంచి మీ ఆశీర్వాదంతో ఎంపీగా ఉన్నా, 2 సంవత్సరాల నుంచి ధన్పాలన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇటు పోతే రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. రూపాయి అవినీతి ఆరోపణ ఉన్నదా మా మీద? లేదు. కాబట్టి అవినీతి లేకుండా మనం పరిపాలన చేసుకుంటే మున్సిపాలిటీలో కూడా రేపు మన అన్ని కూడా ఇక్కడ ఏదైతే ఈ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు ఇవన్నీ ఉన్నాయో శుభ్రంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, దోమల బెడద ఉండదు, మన పాలన మన చేతులు ఉంటది. అందుకనే మేము మొత్తుకుంటా ఉన్నాం ఫస్ట్కి వెళ్ళి, మన ఇందూర్ మన మేయర్ అని. దొంగలకు ఓటేయద్దు, క్యాష్ బ్యాక్ పార్టీలకు ఓటేయొద్దు. ఇక ఇక్కడ పొట్టోడు వచ్చిండు, నిన్న వచ్చినా మొన్న వచ్చిండా? నిన్న వచ్చిండా? నిన్న వచ్చిపోయిండు. మొన్ననా? ఎంత ఫ్లాప్ సినిమాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి కూడా తెలుస్తుంది. వచ్చిండు పోయిండు. తొండమూతుడు వచ్చిండు పాయ్, వచ్చిండు గమన పోక స్మార్ట్ సిటీ చేయలేదు మీ అరవిందు అన్నాడు. చదువుకోరా అంటే, చిన్నప్పుడు చదువుకోరా వాళ్ళ అమ్మనైనా స్కూల్కి పంపితే సంక్రాంతి కూడా తిరిగితే గిట్టనే ఉంటుంది. తెలంగాణలో ఏం స్మార్ట్ సిటీ చేయాలన్నది మీ ప్రభుత్వాలు పంపాలి. ప్రపోజల్ పంపితే కేంద్రం ఇస్తుంది. కేంద్రం 2 చేసుకోండి, 3 చేసుకోండి, 4 చేసుకోండి అని చెప్తుంది. ఆ 2, 3, 4 ఏ పట్టణాలను చేయాలని మీరు చెప్పాలి. ఇది నేను మళ్ళా పోయినప్పటి నుంచి చెప్తున్నా గిరి పద్ధతి అని. మళ్ళా ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. పిసిసి ప్రెసిడెంట్ తెలుసు కదా, జిందగీలా ఎప్పుడు కౌన్సిలర్ కూడా గెలలే ఆయన. కౌన్సిలర్ కూడా గెలలే. కార్పొరేటర్ పక్కకు పెట్టాడు. అప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ఉన్నప్పుడు అప్పుడు కూడా నిలబడి ఓడిపోయాడు. ఎమ్మెల్యే నిలబడి 50,000 ఓట్లతోటి 30 సంవత్సరాల కింద ఓడిపోయాడు. ఇక ఆయన కూడా మాట్లాడుతున్నాడు, అరవింద్ గుండు మాటలు మాట్లాడొద్దట, మహేష్ కుమార్ గౌడ్ నువ్వు బోండం లేక తయారైన చెప్తూనే ఉన్నా. మళ్ళా ఎత్తకున్న టాపిక్ అని నరేందర్ రెడ్డి అంకుల్ కూడా నేను అనుకుంటూనే ఉన్నా మనసులో, ఇగో నేను అంటున్నా దయచేసి రియాక్ట్ కావద్దు అనుకుంటూనే ఉన్న పెద్ద మనిషి అయిండు. అయినాక ఇంకా బుద్ధలు పడ్డాడు. ఈ బోండం గారు కూడా మాట్లాడుతా ఉన్నాడు బోండం మాటలు. నిజామాబాద్కి ఎయిర్పోర్ట్ ఎందుకు తీసుకురాలేదు అన్నాడు. నువ్వు జాగిస్తే కదా తెచ్చేది, ఎందుకయ్యా నిజాలు చెప్పిస్తారు, నా నోట్లు ఏళ్ళు ఎందుకు పెడతారు? నేను 3 ఏళ్ల నుంచి చెప్తున్నాము మీకు, మీ మండలమే కదా ఆడ ఎయిర్పోర్ట్ కి ఇంకా జాగా చేయలేదు, సర్వే చేయలేదు. జాగా అప్పచెప్తే 1 ఇయర్ లా ఫ్లైట్ దించుతా నేను, నువ్వు జాగా అయితే అప్పచెప్పు. సంవత్సరంలో ఫ్లైట్ దించుతా నేను, జాగా ఇచ్చేది లేదు. ఊటి బోండ మాటలు మాట్లాడుకుంటా ఆ పొట్టోడు ఒకడు తొండ దొరకూడదు వచ్చి. ఏమయ్యా ఇప్పుడు అవలందరూ మీరు మహిళలందరూ బాగున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదన్నా చెప్పొచ్చు. ఇలా ఏమున్నది, ₹1,00,000 పెన్షన్ ఇస్తా, ₹1,00,000 పెన్షన్ ఇస్తా. అప్పుడు అప్పట్లో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. మనకు ఒక అర్ర, అల్లుడు వస్తే ఇంకో అర్ర ఉండాలి కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఉండాలి, హాల్ ఉండాలి, కిచెన్ ఉండాలి, ముందర వాకిలు ఉండాలి, వాకిల బర్రెలు కట్టేసుకోవాలి, గొర్రెలు కట్టేసుకోవాలి, జాగు ఉండాలి, ఇంత జాగు ఉండాలి, మంచిగా ఉంటుంది అట్లా అని చెప్తే నమ్మింది. కట్టించిందా? నేను కూడా 4 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ముందర 2 ఫారెన్ కార్లు పెడతానికి జాగా పెడతా. అందులో పెట్రోల్ పోసుకుంటే ఇంటికో పెట్రోల్ పంపిస్తా. వేస్తారా మరి? ఎయిర్పోర్ట్ జగరాన్పల్లి ఆయనే కదా, ఆయన దూరం అవుతుంది. నిజామాబాద్ లో కూడా ఒకటి పెట్టుకుందాము, ఆరుగురులో కూడా ఒకటి పెట్టుకుందాం ఎయిర్పోర్ట్. ఏమున్నది, ప్రతి మున్సిపాలిటీకి ఒక ఎయిర్పోర్ట్ పెట్టుకుందాము, సరిపోతుంది. 1, 2 పెడదాం. ఆయన మీ అందరికీ ఫ్రీ బస్సు. ఈడికెళ్ళి గల్ఫ్ పోతేటోళ్ళు రోజు ఉంటారు, గల్ఫ్ పోతారు. అలా రోజు పొద్దునమే సాయంత్రం వచ్చేటట్టు ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఇద్దాం, ఫ్రీ ఫ్లైట్ టికెట్. ఆ రైల్వే స్టేషన్ పాతగా ఇరుక అవుతుంది, ఇంకో రైల్వే స్టేషన్ పెట్టుకుందాము, రైలు పెంచుకుందాము, ఇంటింటికి రైలు వచ్చి ఎక్కించుకొని పోతుంది. మిమ్మల్ని
వేస్తారా ఓటు? ఎన్నిసార్లు మోసపోతారవా? ఎన్నిసార్లు మోసపోతారు? డబల్ బెడ్రూమ్ ఏమాయ్, 4000 పెన్షన్ ఏమాయ్, ఇందిరం మిల్లు ఏమాయ్, పోనీ మీకు ప్లాట్ ఉంటే మీకు 5 లక్షలు ఇస్తా అన్నాడు ఏమాయ్, ఇచ్చిన వాళ్ళకన్నా. అక్కడ చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, చదువుకునేటోళ్ళు 18 సంవత్సరాలు నిండినోళ్ళు ఉన్నారు, ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇచ్చినాడు. గల్లీలలో తిరుగుడు నాకు కార్ల కష్టమైతుంది, జర ఎక్కించుకోపోరు అప్పుడప్పుడు వచ్చినాను. ఇచ్చినా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇయ్యలేదు. మళ్ళీ నవ్వుతూనేది మిమ్మల్ని మోసం, ప్రతి 5 సంవత్సరాలకు మోసపోతారు మీరు. తులం బంగారం, తులం బంగారం ఒళ్ళలోకి ఇచ్చిండు. అందరు కమ్మలున్నాయి, రేవంత్ రెడ్డి అవి మీ ఆయన ఇప్పించాడు. ఆడు పొట్టోడి కాదా? మిమ్మల్ని మోసం చేసాడు. అల్లుక 10 తులాలు ఇస్తా నేను, 10 తులాలు. ఏమే రేపు 11వ తారీఖు ఎలక్షన్ అయిపోతుంది, 12వ తారీఖు గాయం అయిపోతుంది, కథం. అంతే కదా? ఇది ఎన్నిసార్లు మోసపోతారవా? ఈ రేపు వర్షాలు పడితే ఎండాకాలం వచ్చింది, 4 రోజులు అయితే వర్షాకాలం వస్తుంది, మోర్లు మళ్ళా వంగుతాయి, పొర్లుతాయి, దోమలు వస్తాయి, దోమలతోటి జ్వరాలు వస్తాయి, డెంగ్యూ జ్వరాలు వస్తాయి, చికెన్ గున్యాలు వస్తాయి, వైరల్ జ్వరాలు వస్తాయి. మళ్ళా పెద్ద మనుషులు బీమార్ అవుతారు, హాస్పిటల్లో పడతారు. ఏమై బిల్లులు కడతారు, బిల్లులు పెట్టాలి. ఆరోగ్య బీమా లేదు. ఆయుష్మాన్ భారత్ ఏమో దేశమంతా ఉన్నది, 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తుంది నరేంద్ర మోడీ. మీకు వద్ద పైసలు బాగున్నాయా మీకు? హిందువుల చిన్న